హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు ప్రణయ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నామంటే హాతీరామ్ మహారాజ్ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. హాతీరామ్ మహారాజ్ వచ్చేసి మా బంజారా జాతికి సంబంధించిన గురువు అనమాట. అతను స్వయంగా శ్రీ మహావిష్ణువుతోటి పాచికలు ఆడి ఓడించిన ఒక పరమ భక్తుడు అనమాట. వెళ్ళే దారిలో మాకు చాలా టెంపుల్స్ కనిపించాయి. మీకు తెలుసా గైస్, కర్ణాటకలో చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో కర్ణాటకలో మనం ఎక్కడ వెళ్తుండగా మనకు పురాతనమైన టెంపుల్స్ అయితే చాలా కనిపిస్తుంటాయి. సో మేము ఈ టెంపుల్లో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఆగకుండా మేము వెళ్ళే ప్రయాణం అయితే సాగించినాం అనమాట. వచ్చినాక ఇందాక మేము ఒక టెంపుల్లో ఆగినాం కదా, ఆ టెంపుల్ది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము హాతీరామ్ మహారాజ్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మా బంజారా తాండా విలేజ్ నేమ్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో నేను చెప్తాను గైస్, అక్కడైతే ఉంటుందన్నమాట. అక్కడ మాకు హాతీరామ్ మహారాజ్ టెంపుల్ అయితే మనకు చూడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుట్ట పైన ఒక గుట్టలాగా ఉంటుంది అనమాట. అక్కడైతే వాటర్ ఉండదు, ఏముండదు, విత్తనాలు కూడా వేయరు. సో 6 monthsకి ఒకసారి అక్కడ పైన అయితే మనకు ప్యాడీ అంటే బియ్యం అయితే ఆటోమేటిక్ అవే అవ్వడం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే విత్తనాలు వేయరు, ఏం వేయరు, అయినా అక్కడ మనకు అది చూడడం జరుగుతుంది. సో అక్కడైతే నేను వెళ్ళలేను అనమాట, మీకు ఇదే చూపిస్తాను. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ గైస్, నిజంగా చెప్తున్నాను. చూసుకోవచ్చు మీరు, కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది. మొత్తం కన్స్ట్రక్షన్ కూడా మొత్తం విరిగిపోవడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మా బంజారా సమాజ్ వాళ్ళు అందరు కలిసి తలా ₹1 ఇచ్చినా సరే మన టెంపుల్కి మనం మంచిగా